బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు పేదల ఇళ్లను కూల్చివేస్తే వారి జీవనమే నశిస్తోందంటూ మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గాజుల రామారంలోని 5 బస్తీల్లో హైడ్రా అధికారులు స్థలం ఖాళీ చేయిస్తే పేదల ఇల్లు ధ్వంసం చేశారు. ఈటెల రాజేందర్ బాధితులను సోమవారం సందర్శించి వారి పరిస్థితిని పరిశీలించారు. 40 సంవత్సరాలుగా అదే స్థలంలో జీవితాన్ని బలహీనంగా కొనసాగిస్తున్న కుటుంబాల ఇళ్లను కూల్చడం అన్యాయమని అన్నారు. ఇంకా ఆయన హైడ్రా అధికారులను సవాల్ చేశారు. ప్రభుత్వ భూమిపై అవాంఛిత మార్గంగా ఆక్రమణ చేసుకున్న బిల్డర్లు, నాయకుల ఆక్రమణలను తొలగిస్తే మంచిది, అంతేగాని పేదల ఇళ్లను తొలగించే ధైర్యం చూపించవలసిందన్నారు. పేదల ఇళ్లను కూల్చి పిల్లలు రాత్రి వర్షంలో బతకాల్సిన పరిస్థితికి దారితీసిన దాన్ని తీవ్రంగా ఖండించారు. కరెంట్, నీరు లేకుండా అసహాయ స్థితిలో ఉంచడం తప్పని అన్నారు. ప్రభుత్వం వెంటనే బాధితులకు విద్యుత్, స్వచ్ఛ నీరు, తాత్కాలిక నివాస వసతులను కల్పించాలని, అలాగే బ్రోకర్లను అరెస్టు చేసి డబ్బులను గంటించుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక మీడియాలో హైడ్రా 15,000 కోట్ల స్థలాలు కాపాడేసిందని ప్రాచుర్యం పెడుతున్న విషయాన్ని అవమానంగా పేర్కొనడమేనని, ఆ ప్రకటనలకు సిగ్గుగా చూడాలని నిలదీశారు. అనవసరంగా పేదల జీవనాధారాన్ని ధ్వంసం చేయడం ఆపాలని కూడా ప్రభుత్వానికి సూచించారు. పని కోసం వచ్చిన కార్మికుల పరిస్థితులు, చిన్న గుజ్జులలో నివసించే కుటుంబాల పీడను గుర్తు చేసుకుని ఇలాంటి తీవ్ర నియంత్రణ చర్యలు సమాజానికి మంచిది కాదన్నారు. గాజుల రామారంలోని బస్తీలు, నరసింహ బస్తీ, బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీ వంటి ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవాలని ఆయన ప్రార్థించారు. చివరగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా చట్టమూలక పరిష్కారం చూపి కూల్చివేసిన వారికి ఇళ్ల నిర్మాణానికి షేకింపుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికంగా ప్రభుత్వ అనుభవాలు, అధికారుల వివరాలని కూడా పంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బాధితుల పక్షంలో తక్షణ సహాయ చర్యలు తీసుకోవడం అత్యవసరమని ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.